తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు. గన్నేరువరం కన్నెపల్లి వద్ద నీటిని ఎత్తిపోయడానికి మోటార్లను ప్రారంభించి అన్నారం, సుందిళ్ల ఎల్లంపల్లి, మిడ్ మానేరు జలాశయాలను నింపాలని మాజీ జెడ్పీటీసీ మాడుగుల రవీందర్ మండల పార్టీ అధ్యక్షుడు గంప వెంకన్నలు డిమాండ్ చేశారు. మంగళవారం బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గంప వెంకన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు మండలంలోని డిఐట్ ఉపకాలవను పరిశీలించి నీరు లేక ఎండిపోయిన కాలువలో క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. అంబేద్కర్ చౌరస్తా నుండి ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని తహసీల్దార్ ఇప్ప నరేందర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూర్వకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగంగా చూపించడానికి ప్రయత్నం చేస్తుందని, లక్షల క్యూసెక్కుల నీళ్లు కన్నెపల్లి పంప్హౌస్ నుండి వృధాగా పోతున్నప్పటికీ మోటార్లు ఆన్ చేయక తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని, ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక జూలై మాసంలో కూడా రైతుల నాట్లు పూర్తి కాలేదని, మొలకెత్తిన విత్తనాలను రక్షించుకోవడానికి రైతులు నానా పాట్లు పడుతున్నారని, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే కన్నెపెళ్లి పంపులను ప్రారంభించి ప్రాజెక్టులోకి నీటిని మళ్లించాలని, వరద కాలువ సహాయంతో చెరువులను నింపాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన తెలంగాణ ఉద్యమం తరహాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరో రైతు పోరాటం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గంప వెంకన్న, బీఆర్ఎస్ నాయకులు గూడూరి సురేష్, జక్కన్న పెళ్లి సత్తయ్య, మీసాల ప్రభాకర్, మల్లేశం, విక్రమ్ రెడ్డి, గొల్లపల్లి రవి, నేలపట్ల శంకర్ గౌడ్, అటికం శ్రీనివాస్, బూర శ్రీనివాస్, బొడ్డు శ్రీనివాస్ అధిక సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ప్రభావం చేత కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం నుండి 1,00,000 క్యూసెక్ల నీళ్లు కిందికి పోయినా వరదను ఎత్తిపోసే దిక్కులేక మా రక్తం కావాలని, మా నాయకుల రక్తం కావాలని బీఆర్ఎస్ పార్టీలో మాట్లాడుతుండే అలా ముఖ్యమంత్రి ఆయన స్థాయికి అది తగది. కానీ ఆయననే ఆ రక్తమే కాకుండా మా రక్తం కూడా ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మా గన్నేరువరం మండల ప్రజల దాహార్తిని, సాగునీరుని, తాగునీరుని ఇప్పించి ఆ కెనాల ద్వారా సస్యశ్యామలం చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న గౌరవ ఎమ్మెల్యే గారిని, ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఎంఆర్ఓ ద్వారా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కర్నేపల్లి పంప్ హౌజులు స్టార్ట్ చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఎట్లాగైతే పల్లె పల్లెన ఊరూరున వెలిగి బయటకు వచ్చి జనాలు స్వచ్ఛందంగా పాల్గొన్న ఉద్యమంలో ఈ రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తరఫున గన్నేరువరం మండల శాఖ ప్రతి ఒక్కరం ఇంటింటికి కదిలిపించి మహిళలను, రైతులను పెద్ద ఎత్తున చైతన్యపరిచి మరో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. రైతుల గోసలు చూసి ఏదైతే ప్రతి సంవత్సరం రసమయన్న బాధ్యతగా ఎమ్మెల్యేగా పదవి ఉన్న కాలంలో ప్రతి సంవత్సరం ఒక జూన్ మొదటి వారంలో వర్షాలు స్టార్ట్ అయితే కానీ మండు టెండలతో సైతం మొత్తం వరదకాలలో D6 నుంచి D14 వరకు వరదకాలలో నీళ్లు ఇచ్చి ప్రతి ఊరు చెరువులు నింపిన కార్యక్రమం, ప్రతి ఊరు చెరువులలో చేపల పిల్లలు కూడా పోసిన కార్యక్రమం. అటువంటి కార్యక్రమం లోపల ఈరోజు జూన్ ఫస్ట్ వారంలో వర్షాలు పడతాయి. మామూలుగా జూలై అయినా వర్షాలు లేక రైతులంతా అరిగోస పడతా ఉంటే అన్నారము, సుందిళ్ళ, తర్వాత మిడుమానేరు, ఎల్లంపల్లి ఇట్లా పంపింగ్ చేయొచ్చు. కన్నెపల్లి పంపులు ఆన్ చేస్తే మేడిగడ్డకి ఎలాంటి ప్రమాదం లేదని ఎంతమంది నిపుణులు చెప్పినా రైతుల మీద మొత్తం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మీద కోపంతో రైతుల మీద పగ సాధిస్తాడు రేవంత్ రెడ్డి. మునుపు మానకొండూరు కాన్స్టిట్యున్సీలో ప్రాధాన్యత చేసినప్పుడు ఏమన్నాడంటే రైతు రాజ్యం తీసుకొస్తా, ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తా అంటే ఇందిరమ్మ రాజ్యం, రైతు రాజ్యం తీసుకురాలి. ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చి ఎమర్జెన్సీ తలపడుతుంది. ఇలా ఒక్క కెనాల్లో కూడా వాటర్ లేక ఎండిపోయింది. ఇప్పటిదాకా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కెనాల్లో దిగి మేము బ్యాడ్మింటన్ అది మన క్రికెట్ ఆడినాం, క్రికెట్ ఆడి నిరసన చెప్పినాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నేనేమంటున్నా అంటే రైతుల సంక్షేమం కోరి బీఆర్ఎస్ పార్టీ కోసం కాకుండా కేసీఆర్ మీద పగ సాధింపు కాకుండా నువ్వు రైతుల మీద సంక్షేమం కోసం, రైతుల క్షేమం కోసము నువ్వు వరదకాలను కన్నెపల్లి పంపులు ఆన్ చేసి మిడిపల్లితో సంబంధం లేకుండా అన్నారం, సుందిళ్ళ, మిడిమానేరు తర్వాత ఎల్లంపల్లి, మిడిమానేరు ద్వారా నీళ్లు తీసుకొచ్చి వారం 10 రోజులలో నువ్వు కనుక నీళ్లు ఇవ్వకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా విన్నవిస్తా ఉన్నాం.
గెలవడమే ముఖ్యం కాదు, రైతుల సంక్షేమము, ప్రజల సంక్షేమము, కార్మికుల సంక్షేమం చూసినప్పుడే మీకు సరి అయిన గౌరవం, సరి అయిన ప్రాతినిధ్యం ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు రైతులు అరిగోస పడుతూ ఉన్నారు. జూలై మొదటి వారంలో జూన్ 15 వరకు నాట్లు పడే పరిస్థితి. ఇవాళ జూలై మొదటి వారం అయిపోయినప్పటికీ కూడా 40%, 50% నాట్లు కూడా వారలే. ఎందుకంటే వాళ్ళకి బాయిలు ఉన్నాయి, పాపం ఉన్న నీళ్ళని 2 ఎకరాలకు 3 ఎకరాలు సరిపోతలేవు. కావున ఖచ్చితంగా కన్నెపల్లి పంపులు ఆన్ చేసి నువ్వు నీళ్లను ఆ మిడిమాన ద్వారా మాకు వరదకాలం ద్వారా ఇవ్వకపోతే మరో ఆందోళన చేపడతాం. అప్పటి తెలంగాణ ఉద్యమం లెక్క ఇప్పుడు రైతు ఉద్యమం చేపట్టి ఖచ్చితంగా ఉదయాన్ని కన్నెపల్లి పంపులు మేము గ్రామాల బీఆర్ఎస్ కాస్తాం. 100 మంది, 100 వేలు లక్షలు పంప్ హౌజులను ఖచ్చితంగా ఆన్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.